తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసింది. బీఆర్ఎస్కు బీజేపీకు రహస్య ఒప్పందాలుండే. కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినారు. మీకు ఇద్దరికి రహస్య ఒప్పందాలుండే. ఇవాళ వీడిపోయినట్టు నటిస్తూ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉండి దాదాపు 30 దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇచ్చి కేంద్రాన్ని ఒప్పించలేకపోయినారు. ఎందుకంటే 30 దరఖాస్తులు మీరు ఇచ్చినారు, ఒక్క దరఖాస్తు కూడా ప్రాపర్ ఫార్మెట్లో లేదు. మీ వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రాలేదు. ఇదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట ప్రజాసొమ్ముని మీరు దోసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కన్నా పైచిలుకు వాటలో మీరు చేసిన తప్పులు, మీరు 66% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి 34% మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నారు. మీరు కానీ అప్పుడు పోరాడి ఉంటే ఇవాళ మాకు ఈ పరిస్థితి రాకపోతుండే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 71% అడుగుతుంటే మీరు దాంట్లో కూడా విమర్శిస్తున్నారు. 2020లో మీరు కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అడ్డుకుంటుంటే మీరు అడ్డుకోకుండా సహకరించినారు. మీ వలన అప్పుడు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖ రాసి టెండర్లు తక్షణమే స్టాప్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం సహకరించలేదు. వాళ్ళకి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ని పోస్ట్పోన్ చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కన్స్ట్రక్షన్కి అవకాశం ఇచ్చినారు. మన ప్రాజెక్ట్ వచ్చేసి 2013లో స్టార్ట్ అయింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2019 వరకు మీరు పూర్తి చేస్తుంటే మనకి ఇబ్బంది రాకపోతుండే. మీరు చేసిన తప్పుల వలన కేంద్ర ప్రభుత్వము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సమానంగా చూస్తుంది. ఇదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్లో 22,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పెండింగ్ పెట్టిన అన్ని పనులు 2026 వరకు పూర్తి చేసి 12.3 లక్షల ఎకరాలకి సాగునీరు ప్లస్ తాగునీరు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ఇదే కాకుండా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మన కంట్రోల్ వాళ్ళ చేతికి ఇచ్చినారని నేను మీకు ఎవిడెన్స్గా చెప్తున్నా. గత ప్రభుత్వం 2023-24లో మీరు 200 కోట్ల రూపాయలు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మెయింటెనెన్స్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు. మీరు ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారు మొన్న నేను ఒక ఢిల్లీలో ఒక బీజేపీ లీడర్ తోటి మాట్లాడితే అది కల్వకుంట్ల కవిత అంటే కల్వకుంట్ల కవిత కాదు, కిక్ బ్యాక్ కవిత అని చెప్పినారు. సో ఈ కిక్ బ్యాక్ కవిత గారు విమర్శలు. నిన్న కూడా కరీంనగర్లో మాట్లాడుతూ మా కేసీఆర్ గారు ఐఫోను, ఇప్పుడు వచ్చేసి ఈ మన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చైనా ఫోన్ అని చెప్తున్నారు. మీ మీద లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు మీ ఫోన్లు ఎక్కడ పోయినాయి? మీ పనిచేసే వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా, ఫోన్ల గురించి మీరు మాట్లాడతారా? ఐఫోన్ అని చైనా ఫోన్ అని మీ ఫోన్ ఎక్కడ పోయింది అది చెప్పండి ముందు. మీరు మాటకి ఇవాళ ఎట్లయిపోయిందంటే ఇవాళ రేపు ఒక మానసిక వ్యాధి అయిపోతుంది. ఒక మానసిక వ్యాధి అయిన తర్వాత మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటుంటాం, అరే ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పండి. కవిత గారికి కిక్ బ్యాక్ కవిత గారికి పొలిటికల్ యాంగ్జైటీ అయిపోయింది, పొలిటికల్ వ్యాధి అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడడం స్టార్ట్ అయింది. మొన్న కూడా మేము బీసీ సెన్సెక్స్ చేస్తే కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడింది,
లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడింది. ఇప్పుడు వచ్చేసి మేము 71% నీళ్లు మాకు కావాలనుకుంటే అని చెప్తుంటే మా ముఖ్యమంత్రి మీరు మళ్ళీ తిరిగి మీరు తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ స్టేటస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ సంవత్సరమే పూర్తిగా అయింది. మీరు 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండి మీరు చేయలేని మీ అసమర్థత మీరు మా మీద బుద్ధ చెల్లని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా మీరు చేసిన తప్పులు కాస్ట్లు పెరిగిన వలన 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంట్రెస్ట్ పడింది ఈ ప్రభుత్వంకి. ఇదే కాకుండా 9,000 కోట్ల రూపాయలు ఇంకా ఇరిగేషన్ బిల్లులు బాకీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఫస్ట్ మేము పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్కి మేము ఇప్పుడు 22,500 crores కేటాయించినాము. అది ఫస్ట్ క్లియర్ చేస్తాం. మళ్ళా అందరికీ రైతులకు అందరికీ సాగునీటి ప్రొవైడ్ చేస్తాం, తాగునీటి ప్రొవైడ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది.